వెల్కమ్ టు కెరియర్ ప్లస్. నేను కల్పన. గత 12 సంవత్సరాలుగా మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో నెంబర్ 1గా పేరుగాంచిన సంస్థ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. విలువలతో కూడిన విద్యను అందించడమే ధ్యేయంగా ఉన్నత విద్య, సమాజం పట్ల చక్కని అవగాహన, విద్యార్థులను ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దాలన్న తపన సన్ ఇంటర్నేషనల్ని ప్రగతి బాటలో నడిపిస్తున్నాయి. దేశంలో ప్రముఖ 5 స్టార్ అండ్ మల్టీనేషనల్ కంపెనీలోనే కాకుండా విదేశాల్లో సైతం కొన్ని వందల మంది విద్యార్థులకు ప్లేస్మెంట్ ఇచ్చిన ఘనత సన్ ఇంటర్నేషనల్కి దక్కింది. సన్ ఇంటర్నేషనల్ ఆఫర్ చేసే మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంల ప్రత్యేకతలు, వాటి భవిష్యత్తు ఉపయోగాల గురించి మనతో చర్చించడానికి సన్ ఇంటర్నేషనల్ చైర్మన్ శ్రీకాంత్ జాస్తి, డైరెక్టర్ వాణి మన సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హోటల్ మేనేజ్మెంట్, బీబీఏల గురించి మీకు ఎటువంటి సందేహాలున్నా కాల్ చేసి తెలుసుకోవచ్చు. మా ఫోన్ నెంబర్స్ 040233100709, మరొక నెంబర్ 040233106880. ముందుగా శ్రీకాంత్ జాస్తి గారిని, వాణి గారిని పరిచయం చేసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ సాక్షి స్టూడియో. గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ గారు, హోటల్ మేనేజ్మెంట్ సన్ ఇంటర్నేషనల్ ఏ కోర్సులు అందిస్తోంది? హోటల్ మేనేజ్మెంట్లో ప్రత్యేకత ఏంటి సన్ ఇంటర్నేషనల్ది? సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ 12 years నుంచి విశాఖపట్నం అండ్ హైదరాబాద్ 2 ప్లేసెస్లో కూడా హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అలాగే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నామండి. హోటల్ మేనేజ్మెంట్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి కోర్సెస్ తీసుకోవచ్చు. అదేంటంటే 10th పాస్ అయిన పిల్లలకి 2 కోర్సెస్ ఉన్నాయండి. ఒకటి డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ఇంకొకటి వచ్చి 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనమాట. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 2 years ప్రోగ్రామ్ అండి. అదే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అయితే కనుక 4 years కాలేజీలో చదువుకుంటారు, 1 year ట్రైనింగ్లో ఉంటారనమాట. దానికి ఏంటంటే 3 సర్టిఫికేట్స్ వస్తాయండి. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ వస్తుంది, ఇంటర్ సర్టిఫికేట్ వస్తుంది, అలాగే బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కూడా వస్తుంది. అలాగే ఇంటర్ పాస్ అయిపోయిన పిల్లలు BHM అని చెప్పి ఆ కోర్సు చూస్ చేసుకోవచ్చు అండి. బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, అది డిగ్రీ ప్రోగ్రామ్. అలాగే డిగ్రీ అయిపోయిన పిల్లలకి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఒకటి 1 year ప్రోగ్రాము PGDHM అంటుందండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్. ఇంకో ప్రోగ్రామ్ వచ్చి చాలా లేటెస్ట్ ప్రోగ్రాము, చాలా మంచి డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్ MBA ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం అండి. MBA ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం అన్న ప్రోగ్రాము, ఈ PG ప్రోగ్రాము మన తెలుగు రాష్ట్రాల్లో సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటే ఆఫర్ చేస్తుందండి. దీనికి చాలా డిమాండ్ ఉన్నదన్నమాట. తర్వాత అలాగే మేనేజ్మెంట్ సైడ్కి వచ్చేపాటికి BBA ఇంటర్ అయిపోయిన పిల్లలు బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి కంప్లీట్గా మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు అనమాట. తర్వాత డిగ్రీ అయిపోయిన పిల్లలకి రెగ్యులర్ MBA ప్రోగ్రామ్ ఉందండి. 4 స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆ 4 స్పెషలైజేషన్స్లో 3rd సెమిస్టర్ నుంచి ఏదైనా డ్యూయల్ స్పెషలైజేషన్ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రోగ్రామ్స్ అన్ని సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తుందండి. రైట్ అండి వాణి గారు. అలాగే IIP అంటే ఏంటి, దాని ప్రత్యేకతలు కానీ ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయి? IIP అంటే ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండి. ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే ఇది జాబ్ చేస్తూ అలాగే చదువుకునే ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇండస్ట్రీకి ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా గ్యాప్ ఉండటం వల్ల ఇండస్ట్రీని ఇంటిగ్రేట్ చేసాము ఎడ్యుకేషన్ సిస్టమ్కి. ఎలా అంటే స్టూడెంట్ చదువుకుంటూ పనిచేసే ప్రోగ్రామ్. ఎలా MBAలో అయితే 2nd, 3rd సెమిస్టర్ నుంచి 4 days వర్కింగ్, 2 days కాలేజ్ కాన్సెప్ట్. అట్లనే BBA వాళ్ళు ఎవ్రీ సెమిస్టర్ 30 to 45 days వర్క్ చేస్తూ చదువుకుంటారు. సో వాళ్ళు 4 to 5 కంపెనీస్లో వర్క్ చేస్తారు, డిఫరెంట్ ఫీల్డ్స్లో. అట్లానే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈవినింగ్ పార్ట్ టైం జాబ్స్ కానీ ODCs కానీ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టామంటే ఒక స్టూడెంట్కి ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్, కాన్ఫిడెన్స్ ఇలావన్నీ కూడా వాళ్ళు జాబ్ చేస్తూ ఇలా వర్క్ చేస్తూ కాలేజ్కి రావటం వల్ల వాళ్ళకి మంచి ఎక్స్పోజర్ను, మంచి మెచ్యూరిటీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఈ IIP ప్రోగ్రామ్ మనం 10 years నుంచి రన్ చేస్తాం. బ్రహ్మాండంగా ఉంది. స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ యాజ్ వెల్ యాజ్ కంపెనీస్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ టు టేక్ ది స్టూడెంట్స్ విత్ ఎక్స్పీరియన్స్. రైట్, ఫస్ట్ కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, రెడీగా తీసుకుందాం. శ్రీకాకుళం నుంచి అనిల్ కుమార్ మాట్లాడుతున్నారు. అనిల్ కుమార్ గారు. హలో అనిల్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి అనిల్ కుమార్ గారు, మాట్లాడండి శ్రీకాంత్ గారితో. హలో మేడం. అనిల్ గారు చెప్పండి. అనిల్ గారు, సార్ మేము ఇది డిగ్రీ బీకామ్ చదివి ఉన్నాం సార్, తెలుగు మీడియం. ఓకే అండి. మేము అంటే ఇప్పుడు మీరు చూపెడుతుంటారు కదా BBA, MBA అంటే ఇట్లా ఇంకే రకాలు ఉన్నాయా? అవునండి, అంటే మీరు డిగ్రీ చదువుతున్నారు కాబట్టి BBA కూడా డిగ్రీ ప్రోగ్రామ్ అండి. ఆ ప్రోగ్రామ్ అదే నేను చెప్తున్నాను అనిల్ గారు. యాక్చువల్గా మీరు డిగ్రీ చదవక్కర్లేదు, ఇంకా మీరు MBA జాయిన్ అవ్వచ్చు అనమాట. మన దగ్గర 2 type of MBAs ఉన్నాయండి. ఒకటి హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన MBA ఒకటి, ఇంకోటి ఏమో జనరల్ MBA అండి. హోటల్ మేనేజ్మెంట్ MBA చదవటం మూలంగా ఏంటంటే మీకు హోటల్స్లోనే కాకుండా మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా మీకు జాబ్స్ వచ్చే ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. అదే రెగ్యులర్ MBA చదివితే కనుక 100% జాబ్స్ వస్తాయి. అది మల్టీనేషనల్ కంపెనీస్ లేకపోతే
మల్టీనేషనల్ కంపెనీస్లో వస్తాయి అనమాట. హోటల్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయండి. మీరు తెలుగు మీడియం అని చెప్తున్నారు, తెలుగు మీడియం అయినంత మాత్రం మీరు భయపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే మీకు కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి, రెగ్యులర్గా 2 hours మీకు కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి అనమాట. అంటే సంవత్సరంన్నర చదివే టైంకి మీరు బాగా ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటారు, ఇంగ్లీష్ బాగా ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది అనమాట. మీకు ఓపెనింగ్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు కావాలంటే కనుక ప్లేస్మెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇస్తాము మనం. ట్రైనింగ్ ప్లేస్మెంట్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇస్తాం. దుబాయ్, థాయిలాండ్, సింగపూర్ ఇలాంటి ప్లేసెస్లోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, తర్వాత యూకే ఇలాంటి ప్లేసెస్లో కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి. కాబట్టి దానికి కొంచెం ఖర్చు అవుద్దండి. దానికి అయ్యే వీసా ఛార్జెస్, ఎయిర్ ఫేర్ మీరు పెట్టుకోగలిగితే కనుక ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా సన్ కాలేజ్ ఇస్తుందండి. రైట్. విశాఖపట్నం నుంచి సురేష్ మాట్లాడుతున్నారు. సురేష్ గారు, హలో. నమస్తే అండి. హలో సురేష్ గారు, గట్టిగా మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు సురేష్ అండి, విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సురేష్, చెప్పండి. ఇన్స్టిట్యూట్ చాలా తెలుసు, అది మా వాళ్ళు కూడా ప్రిఫర్ చేశారు, అక్కడ అయితే బెటర్ అని. అర్థం కాలేదండి మీ క్వశ్చన్, ఒకసారి అడగరా? అంటే చాలా రోజుల నుంచి వింటున్నాను కాలేజ్ గురించి, మంచి టాకే ఉంది, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఇక్కడ బీబీఏ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. ఓకే. అంటే బీబీఏ చేయాలనుకుంటే మెయిన్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఎఫిలియేషన్ ఏ యూనివర్సిటీతో ఉందండి? అంటే మీరు అటానమస్ గా కండక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఏ అదర్ యూనివర్సిటీ ఎఫిలియేషన్ ఏంటంటే ప్రాబ్లం కదా. ఓకేనండి. ఓకేనండి. మనకి బీబీఏ ప్రోగ్రామ్ వచ్చి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచే మీకు సర్టిఫికేషన్ వస్తుందండి, ఇండియన్ యూనివర్సిటీ అనమాట. మీకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు కాలేజ్కి వస్తే కనుక మీకు పూర్తి డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇది ఐఐపి ప్రోగ్రామ్, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీ ఒక్కటే, ఈ ఒక్క యూనివర్సిటీ ఆఫర్ చేస్తుందండి ఇండియా మొత్తం మీద. అందుకని చెప్పి మనం ఈ యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్స్ తీసుకుంటాం జరిగిందనమాట. ఇట్స్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ టాప్ 10 యూనివర్సిటీస్లో ఒక యూనివర్సిటీ అండి, ఇండియాలోనే టాప్ 10 యూనివర్సిటీస్లో ఒక యూనివర్సిటీ అనమాట. సురేష్ గారు, మీరు ఇమీడియట్గా కాలేజ్కి వస్తే కనుక మీకు పూర్తి డీటెయిల్స్ మేము కాలేజ్ నుంచి మీకు ఇవ్వగలుగుతాము. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు వరల్డ్ వైడ్ మీకు రికగ్నైజ్డ్ ఉన్న యూనివర్సిటీ సర్టిఫికేషన్ అనమాట. మీరు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి మీరు ఉద్యోగం చేయొచ్చు, ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి మీరు హైయర్ స్టడీస్ అన్న చదువుకోవచ్చు. ఈ సర్టిఫికేషన్ మనం లాస్ట్ 12 years నుంచి చూస్తున్నాము, ఇది కొత్తది కాదు. ఇది ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ అండ్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఫ్రమ్ ఇండియా అండి. రైట్. అనకాపల్లి నుంచి భాగ్యశ్రీ మాట్లాడుతున్నారు. భాగ్యశ్రీ గారు, హలో. హలో భాగ్యశ్రీ గారు. అదే నేను ఇంటర్ చదువుతున్నాను. ఓకే. అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సరే అమ్మా. అదే ఈ స్కీమ్ ఏంటి నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు. ఇప్పుడు మన దగ్గర హోటల్ మేనేజ్మెంట్ అంటే డిగ్రీ ప్రోగ్రామ్ బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఒకటి ఉందమ్మా. అది కాకుండా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఈ రెండు మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి సెకండ్ ఇయర్ కూడా పూర్తి చేసుకుంటే మీకు 2 డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీకు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే మీకు పేషెంట్స్ ఎక్కువ చక్కగా నవ్వుతూ హోటల్లో, రిసార్ట్లో, ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్గా ఇట్లా పని చేయాలని ఉంటే మీరు బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వచ్చు. అది కాకుండా మీరు కొంచెం బీబీఏ, ఎంబీఏ అంటే కొంచెం డైనమిక్గా కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అవి బాగుంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అది బీకామ్ లాగే బీబీఏ అంటారు. దాని తర్వాత ఎంబీఏ కూడా చేస్తే మీరు హెచ్ఆర్ మేనేజరు, మార్కెటింగ్ మేనేజరు, ఫైనాన్స్ మేనేజరు ఇట్లా అవ్వచ్చు అనమాట. సో ఈ 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్. మీరు సెకండ్ ఇయర్ అయిన తర్వాత రండి ఒకసారి కాలేజ్కి, మీకు పూర్తిగా వివరాలు అది చెప్తాం. రైట్. హైదరాబాద్ నుంచి సాయిబాబా మాట్లాడుతున్నారు. సాయిబాబా గారు, హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. మీరు డిగ్రీ తర్వాత ఎంబీఏ ఇచ్చారు కదండి? అవునండి. ఇప్పుడు ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ కాకుండా ఓన్లీ ఎంబీఏస్ మీకు జాబ్ సోర్సెస్ మీరు ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారు? ఓకేనండి. ఎంబీఏ రెగ్యులర్ ప్రోగ్రాంలో ఏంటంటే మనది ఐఐపి ప్రోగ్రామ్ అండి, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటామండి. ఇదేంటంటే సెకండ్ సెమిస్టర్ తర్వాత అంటే థర్డ్ సెమిస్టర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ని మనం 4 days వర్కింగ్లో పెట్టేస్తామండి. అంటే అప్పుడే మనం జాబ్లో పెట్టేస్తాం అనమాట. మండే నుంచి థర్స్డే దాకా, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే వర్క్ చేస్తూ ఉంటాడు. ఫ్రైడే, సాటర్డేనే క్లాసెస్కి వస్తాడండి. అంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇవ్వడం మూలంగా ఏంటంటే 1 year అలా ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇవ్వడం మూలంగా వాళ్ళకి 100% మంచి ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజరే కాకుండా మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. తర్వాత మన కాలేజీకి కూడా ఆల్మోస్ట్ 500 కంపెనీస్తో టైప్స్ ఉండటం మూలంగా మన క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మన స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారండి. చాలా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ ఆఫర్స్ వస్తాయి అనమాట. చాలా మంచి ప్రోగ్రామ్ అండి ఇది, ఐఐపి ప్రోగ్రామ్ అనేది. ఐఐపి ప్రోగ్రామ్ అంటే 1 year ఎక్స్పీరియన్స్తో పాటు ఎక్స్పోజర్ కూడా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి.
ప్లస్ మీకు స్టూడెంట్కి స్టైఫండ్ కూడా అవైల్ అవుతాడండి. స్టూడెంట్ ఆల్మోస్ట్ 1 year పాటు 8,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ దాకా స్టైఫండ్ కూడా సంపాదిస్తాడు. అంటే చదువుకునేటప్పుడే విల్ బీ ఎర్నింగ్ అనమాట. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ వేర్ విల్ బీ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండి. రైట్, నెక్స్ట్ కాల్ కూడా తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రవి మాట్లాడుతున్నారు. రవి గారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవి, చెప్పండి. సార్ నాది ఇంటర్ కంప్లీట్ అయింది సార్, ఇప్పుడే 2nd year కంప్లీట్ అయింది. ఓకే అండి. కానీ ఒకవేళ నేను హోటల్ మేనేజ్ BBA కనుక చేస్తే అకాడమిక్ అయ్యే లోపు జాబ్ వస్తుంది పక్క. ఇప్పుడు BBA తర్వాత మీకు జాబ్స్ వస్తాయమ్మా. ఎందుకంటే మీకు సెకండ్ థర్డ్ సెమిస్టర్ నుంచి ఎవ్రీ సెమిస్టర్ 30 to 45 days మీరు జాబ్ చేస్తారు. అంటే హెచ్ఆర్లో రిక్రూట్మెంట్ చేస్తారు, మార్కెట్ రీసెర్చ్ చేస్తారు, అట్లానే చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గర చేస్తారు. ఇలా చేయడం వల్ల మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి మా కాలేజ్లో ఆల్మోస్ట్ 20 to 30% ఆఫ్ BBA స్టూడెంట్స్కి మంచి ప్లేస్మెంట్స్ HSBCలో పనిచేస్తున్నారు, డెలాయిట్లో పనిచేస్తున్నారు. చాలా జాబ్స్ అంటే BBA ఈజ్ ఈక్వల్ టు MBA శాలరీస్ ఇస్తున్నారు. కాకపోతే కెరియర్ గ్రోత్కి మీరు BBA తర్వాత MBA కూడా చేస్తే మీకు మంచి మేనేజర్ పోస్ట్కి వెళ్తారు. సో BBAకి కూడా మంచి జాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫైనల్ సెమిస్టర్ లోపలే మేము ఏదో ఒకటి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అది కండక్ట్ చేయించి ఎవరు జాబ్కి వెళ్ళాలో వాళ్ళకి జాబ్స్ పెట్టిస్తాం. రైట్, రాయదుర్గ నుంచి భావన మాట్లాడుతున్నారు. భావన గారు. హలో భావన గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మాట్లాడండి. నేను 10th చదువుతున్నాను అంకల్ అట్ ప్రెసెంట్ మేడం. ఓకే. 10th తర్వాత హోటల్ మేనేజ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఇంటర్లో సబ్జెక్ట్ కోర్స్ తీసుకుంటే బాగుంటుందా అని. ఓకే అమ్మ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇంటర్లో మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ, అంటే ఏ గ్రూప్ చేసినా, MPC, BPC, CEC, HEC ఎలాంటివి చేసినా కానీ మీరు డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. కాకపోతే లేటెస్ట్గా ఏంటంటే మన కాలేజ్ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కూడా ఇస్తాం. అంటే 10th పాస్ అవ్వగానే హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఇంటర్ అయిపోయేదాకా వెయిట్ చేయకుండా హోటల్ మేనేజ్మెంట్ ఇప్పుడే జాయిన్ అయిపోవచ్చు అనమాట. మీకు ఏంటంటే అప్పుడు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 2 years డిప్లొమా మీకు సర్టిఫికేట్ వస్తుంది, అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుద్ది, అలాగే డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోద్ది. మొత్తం 5 సంవత్సరాల ప్రోగ్రాము. కానీ 5 సంవత్సరాలు మీరు కాలేజీకి రావసరం లేదు, 4 సంవత్సరాలు కాలేజ్కి వస్తే సరిపోద్ది. 5వ సంవత్సరం మిమ్మల్ని ఇండియాలో ఏదైనా ఒక 5-star హోటల్లో కానీ 5-star డీలక్స్ హోటల్లో కానీ మిమ్మల్ని ట్రైనింగ్ పెట్టేస్తాము. 1 year పాటు మీకు ఏంటంటే స్టైఫండ్ ఇస్తారు హోటల్ వాళ్ళు, ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఇస్తారు. తర్వాత ఫైనల్ ఇయర్ మీరు ఎగ్జామ్స్ రాసినాక మీకు 100% ప్లేస్మెంట్ కూడా కాలేజే ఇప్పిస్తుంది. తర్వాత మీకు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కావాలన్నా కానీ మనకి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ సెల్ ఉందమ్మా. ఎవ్రీ 100 మెంబర్స్లో అంటే 30 to 35 పీపుల్కి మనం ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇస్తాం అనమాట. ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కూడా ఇస్తాము, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ కూడా ఇస్తాం. అంటే చదువుకునేటప్పుడే మీకు కావాలంటే కనుక 6 months కానీ 1 year కానీ సింగపూర్ కానీ థాయిలాండ్ కానీ దుబాయ్ కానీ పంపించి మిమ్మల్ని అక్కడ ఆన్ జాబ్ ట్రైనింగ్లో పెడతాం. అంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటే మీరు అక్కడ వర్క్ చేసేటప్పుడు మీకు స్టైఫండ్ కూడా పే చేస్తారు. అంటే ఆల్మోస్ట్ మీకు థాయిలాండ్ అయితే కనుక 25,000 రూపీస్ ఇండియన్ కరెన్సీ ప్రకారం, సింగపూర్ అయితే కనుక 60,000 రూపీస్ ఇండియన్ కరెన్సీ ప్రకారం అలా ఎర్న్ కూడా చేయవచ్చు. వర్క్ కూడా బాగా నేర్చుకుంటారు, బాగా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మంచి ఎక్స్పోజర్ వస్తుంది. తర్వాత మీకు కోర్స్ కంప్లీట్ అవ్వగానే 100% మీకు ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా ప్లేస్మెంట్ వస్తాయి ఛాన్సెస్ ఉన్నాయి. 100% ఇండియాలో అయితే జాబ్ గ్యారంటీగా వస్తుందమ్మా. మంచి శాలరీస్, మంచి ప్రొఫైల్ ఉన్న జాబ్స్ వస్తాయి అన్నమాట. రైట్, నల్గొండ నుంచి సాయిరామ్ మాట్లాడుతున్నారు. సాయిరామ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి, మాట్లాడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే సాయిరామ్ గారు, చెప్పండి. ఇది హోటల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుందండి? ఫీల్డ్ ఓకే అనేది ఎలా ఉంటుంది? ఓకే సాయిరామ్ గారు, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ ఇవాళ చాలా భూమిలో ఉందండి. ఈ ఇండస్ట్రీ నెక్స్ట్ 30-40 years కూడా ఇలాగే ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వరల్డ్లో 2nd highest రెవెన్యూ జనరేట్ చేసే ఇండస్ట్రీ అండి ఇది టూరిజం ఇండస్ట్రీ. ఇది చాలా చాలా పెద్ద ఇండస్ట్రీ అనమాట టూరిజం ఇండస్ట్రీ అనేది. ప్రపంచ దేశాలు అన్నీ కూడా టూరిజంని బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి. అది మీరు ఎవ్రీడే పేపర్లో పేపర్ ఫాలో అయినా లేకపోతే న్యూస్ ఫాలో అయినా మీరు చూస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం కూడా టూరిస్టులను బాగా ఆకర్షించడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే దాని మీద చాలా ఎకానమీ ఉందన్నమాట. టూరిజం ఇండస్ట్రీ చాలా భూమిలో ఇవాళ ఉంది అనుకుంటున్నాం, కానీ నెక్స్ట్ 40-50 years కూడా అలాగే ఉంటుంది. తర్వాత ఇండస్ట్రీకి స్టూడెంట్స్కి గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఉందండి. అంటే ప్రొఫెషనల్స్కి ఇండస్ట్రీకి కూడా చాలా గ్యాప్ ఎక్కువ ఉంది. అంటే ఇండస్ట్రీలో పనిచేసే హోటల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ 10% ఉన్నారండి. అది 90% గ్యాప్ ఉందన్నమాట. ఆ గ్యాప్ ఫిల్ అవ్వడానికి కూడా చాలా కాలం పట్టుద్ది అనమాట. అంటే ప్రొఫెషనల్స్ చాలామంది కావాలి హోటల్ ఇండస్ట్రీకి.
టూరిజం ఇండస్ట్రీకి. సో అందుకని చెప్పి వాళ్ళ రోజున చాలా చాలా పెద్ద పెద్ద హోటల్స్, చాలా పెద్ద గ్రూప్స్ కూడా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ని చాలా మంచి జీతాలు ఇచ్చి, చాలా 20,000 25,000 జీతాలు ఇచ్చి ఇనిషియల్ స్టేజ్లోనే తీసుకుంటున్నారు అంటే కనుక దానికి ఎంత డిమాండ్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. మీరు కావాలంటే మన ఫేస్బుక్ అడ్రస్ కనపడుతుంది కదా మన స్క్రీన్ మీద, ఆ ఫేస్బుక్లోకి వెళ్ళి మన స్టూడెంట్స్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు, ఎలాంటి హోటల్స్లో వర్క్ చేస్తున్నారు, అంటే ఇండియాలోనే కాదండి అబ్రాడ్లో కూడా అనమాట, అంటే విదేశాల్లో కూడా ఎంతమంది పనిచేస్తున్నారు అన్నది కూడా మీరు చూడొచ్చు. మీరు వాళ్ళతో కూడా మరి చాట్ చేయొచ్చు అనమాట ఫేస్బుక్లో. ఇది చాలా మంచి ప్రోగ్రాము. వీలైతే కొంచెం తొందరగా కాలేజీకి రండి. రామ్నగర్, హైదరాబాద్లో రామ్నగర్లో ఉంది. అదే వైజాగ్లో అయితే ద్వారకానగర్లో మన కాలేజ్ ఉంది. అలాగే శ్రీకాంత్ గారు, ప్లేస్మెంట్స్ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి? అదే అండి, ఇప్పుడు మనం చెప్పాను కదండి, మన కాలేజ్ వచ్చి హోటల్ మేనేజ్మెంట్లో 12 years ఓల్డ్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ హిస్టరీ ఉన్న కాలేజ్ కింద లెక్క అండి టూరిజం దీంట్లో. ఇదేంటంటే మనకి గ్రూప్స్ కూడా చాలా పెద్ద పెద్ద గ్రూప్స్తో మనకి టైప్స్ ఉన్నాయన్నమాట. పార్క్, హయత్, తర్వాత మ్యారియట్స్, హిల్టన్, ఇలాంటి గ్రూప్స్తో మనకి టైప్స్ ఉండటం మూలంగా చాలా పెద్ద ప్రొఫైల్ ఉన్న జాబ్స్ వస్తాయి అనమాట. అంటే సూపర్వైజరీ లెవెల్లో నుంచి వస్తాయండి శాలరీస్ కూడా 20,000 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇలాంటి గ్రూప్స్లో సెలెక్ట్ అయినప్పుడు. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి మ్యారిట్స్ వాళ్ళకి. అలాంటి ప్రోగ్రామ్ సెలెక్ట్ అయితే కనుక 20,000 25,000 రూపీస్ శాలరీస్ కంటే ఇంకా ఎక్కువ శాలరీస్తో వీళ్ళకి జీతాలు స్టార్ట్ అవుతాయి అనమాట. ఇకపోతే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్కి వచ్చేపాటికంటే మన కాలేజ్ స్టాండ్స్ నెంబర్ 1 ఇన్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్. వీ హ్యావ్ ఏ సపరేట్ ప్లేస్మెంట్ సెల్ ఫర్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అండి. అంటే మనం ఏంటంటే ఎప్పుడు కూడా దాని మీద వర్కౌట్ చేస్తూ ఉంటాం. ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఎక్కడ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎక్కడ హోటల్స్ వస్తున్నాయి, ఎక్కడ రిసార్ట్స్ వస్తున్నాయి అని చెప్పి ఎప్పుడు దాని మీద వర్కౌట్ చేసి స్టూడెంట్స్ రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేసి మనం ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా ఇస్తాం. ఎవ్రీ 100 మెంబర్స్కి 35 మెంబర్స్ దాకా మనం ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇవ్వగలిగామండి. ఇప్పుడు దాకా అచీవ్ చేయగలిగాం. అంటే ఇప్పుడు దాకా 2004 నుంచి 5,000 మంది స్టూడెంట్స్ పాస్అవుట్ అయ్యి బయటకు వస్తే దాంట్లో మోర్ దెన్ 1,500 స్టూడెంట్స్ ఇప్పుడు దాకా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్లోనే ఉన్నారనమాట. అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా అన్ని కంట్రీస్లో కూడా, అంటే బాగా డెవలప్ అయిన టూరిజం బాగా డెవలప్ అయిన కంట్రీస్ అన్ని కంట్రీస్లోనూ చాలా పెద్ద హోటల్స్, పెద్ద గ్రూప్స్లో మన స్టూడెంట్స్ ఉన్నారు. నేమ్ ఎనీ బిగ్ హోటల్ అవర్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ దేర్. వెరీ నైస్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి వెంకటేష్ మాట్లాడుతున్నారు. వెంకటేష్ గారు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు, చెప్పండి. సార్ నాది డిగ్రీ BSc MPCS అయిపోయింది మొన్న. ఓకే అండి. ఇప్పుడు ఎంట్రన్స్ అలా జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా సార్? ఓకే అండి, మేడం మాట్లాడతారండి మీతో. ఇప్పుడు ఎంట్రన్స్ ఏం లేదమ్మా, ఇంటర్వ్యూ అయితే ఉంటుంది మీకు. ఒకసారి మీరు కాలేజ్కి వస్తే రామ్నగర్లో నేను ఉంటాను, మీరు నన్ను కలవచ్చు. లేదంటే వైజాగ్లో ఆశా మేడం ఉంటారు. జనరల్గా మీ యాప్టిట్యూడ్, మీ యాటిట్యూడ్, మీ పర్సనాలిటీ ఎలా ఉంది, అంటే మీరు ఏ ఇండస్ట్రీలో బాగుంటుంది, అంటే మీకు ఏ స్పెషలైజేషన్ అయితే బాగుంటుంది, ఇవన్నీ కూడా కౌన్సిలింగ్లో ఉంటుంది. మీరు ఒకసారి ఇంటర్వ్యూకి వస్తే మీరు దాన్ని బట్టి 10,500 అడ్మిషన్ ఫీజు. అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి తొందరగా. మీరు వచ్చి అడ్మిషన్ బ్లాక్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు సెకండ్ థర్డ్ సెమిస్టర్ నుంచి జాబ్ చేస్తూ చదువుకునేది MBA హోటల్ అండ్ టూరిజం అయినా, MBA జనరల్ అయినా మీకు రెండింటికి కూడా జాబ్ చేస్తూ చదువుకునే ప్రోగ్రామ్ ఇది. ఇందులో ఇంటర్నేషనల్ టూర్ ఒకటి ఫ్రీగా తీసుకెళ్తాం. కంపల్సరీగా మీరు 1 week మీరు వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ ఇండస్ట్రీ ఎలా ఉంది అవన్నీ చూసుకుంటే మీకు చాలా మంచి ఎక్స్పోజర్, ఇండస్ట్రీ అంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. మీరు ఒకసారి వచ్చి కాలేజ్లో నన్ను వచ్చి కలవండి రామ్నగర్లో. వెస్ట్ గోదావరి నుంచి నవీన్ కుమార్ ఫోన్ లైన్లో ఉన్నారు. నవీన్ కుమార్ గారు, హలో. హలో, రైట్. వాణి గారు, అలాగే MBA BBA చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు నెక్స్ట్ ఏ విధంగా ఉంటాయి? మేనేజ్మెంట్ అనేది చాలా బాగుంటుందండి. అంటే మేనేజ్మెంట్ ఇప్పుడు ఈ చాలా కొత్త ఆంటర్ప్రెన్యూర్స్ వస్తున్నారు. అంటే ఆంటర్ప్రెన్యూర్స్, కొత్త కంపెనీస్, ఇప్పుడు చాలామంది రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీస్ బాగా పెరిగినాయి యూత్లో కానీ, చాలామంది జాబ్ చేసిన వాళ్ళు కానీ. ప్రతి కంపెనీకి చాలామంది హెచ్ఆర్లో, మార్కెటింగ్లో, ఫైనాన్స్లో చాలామంది జాబ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి మేనేజ్మెంట్ అనేది ఎవర్ గ్రీన్, ఎంతమంది వచ్చినా కూడా సరిపోదు. కానీ ఎటువంటి మనిషి అంటే ఒక క్వాలిటీ స్టూడెంట్ కావాలి అని కోరుకుంటారు. అదే BBA ఎందుకు పెట్టామంటే BBA అనేది ఆల్మోస్ట్ 80% ఆఫ్ MBA కోర్స్ కరికులం కవర్ అవుతుంది. ప్లస్ 36 వేరీడ్ సబ్జెక్ట్స్, అంటే చాలా బ్రహ్మాండమైన సబ్జెక్ట్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఆపరేషన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనమాట. అందులో ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, OB ఇంకా అన్ని రిలేటెడ్ ఉంటాయి. సో 80% కవర్ అవటం వల్ల వాళ్ళకి మంచి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. తర్వాత MBA చేస్తే వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. సో BBAకి MBAకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్లో. ఇప్పుడు BBA నుంచి చాలామంది ఫేస్బుక్లో తీసుకున్నారు, గూగుల్లో తీసుకున్నారు, కాగ్నిజెంట్, HSBC చాలామంది తీసుకుంటున్నారు. కాకపోతే స్టూడెంట్స్ ఏంటంటే MBA కూడా చేస్తే వాళ్ళకి కెరియర్ చాలా గ్రోత్ ఉంటుంది. ఏది చేసినా కూడా ఒక మంచి పర్సనాలిటీ, ఒక డైనమిజం రావాలంటే
బాగా కష్టపడాలి, మంచి అనలిటికల్ టెక్నిక్స్, రీసెర్చ్ మెథడాలజీస్ ఇవన్నీ నేర్చుకుంటే మేము అవి ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా ఇస్తాం కాబట్టి వాళ్ళకి 100% ప్లేస్మెంట్ అయితే తప్పకుండా వస్తుంది. సో చేరడమే కాదు, వాళ్ళంతటికి వాళ్ళకి ఓన్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి అనేది ఉండాలి. రైట్. అలాగే ఆడపిల్లలకి హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేస్తే, కోర్స్ పూర్తి చేస్తే ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి భవిష్యత్తు? యాక్చువల్గా ఆడపిల్లలకి చాలా యాప్ట్ అండి ఈ ప్రోగ్రామ్. ఎందుకంటే మనం ఇంట్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లల్ని మనం ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా, ఇంటికి రిలేటివ్స్ వచ్చినా మా కాఫీ పెట్టు, మంచినీళ్ళు ఇవ్వు అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఆడపిల్లలు కూడా దానికి బాగా అలవాటు పడతారండి. చక్కగా అంకుల్ వచ్చారు, ఆంటీ వచ్చారు అని చెప్పి ఎదురెళ్ళి అలా పలకరించి లోపల తీసుకెళ్తాం. దీస్ ద క్వాలిటీస్ వేర్ హాస్పిటాలిటీ నీడ్స్ అనమాట. అంటే యాక్చువల్గా ఇలా నవ్వుతూ పలకరించి, నవ్వుతూ రిసీవ్ చేసుకునేది హాస్పిటాలిటీ అనమాట. దీన్ని ఏంటంటే మేము ఇంకా ఫైన్ ట్యూన్ చేస్తాం అనమాట. కాలేజ్లో చదువుకునేటప్పుడు దీన్ని బాగా ఫైన్ ట్యూన్ చేసి సబ్జెక్ట్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, సర్వీస్, ప్రొడక్షన్ అలా 4 ఇంపార్టెంట్ హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్తో పాటు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్, లాకి సంబంధించిన సబ్జెక్టు, తర్వాత ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్టు, సైన్స్ సంబంధించిన సబ్జెక్టు, ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అయ్యే ఒక కరికులమ్ ఉంటుంది కాబట్టి తర్వాత కమ్యూనికేషన్, ఇంగ్లీష్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా వీళ్ళకి స్టూడెంట్స్కి. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ అన్నది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయాలన్నా కానీ, అంటే మన దేశంలోనే కాకుండా ఏ ఫారిన్ కంట్రీ వెళ్ళి జాబ్ చేయాలన్నా కానీ ఇంగ్లీష్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ ఇంగ్లీష్ అనేది చాలా బాగా మంచి ఫ్లూయెన్స్ వచ్చేదాకా నేర్పిస్తాం అనమాట. మంచి బాగా ట్రైన్ చేస్తాం. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎలా నవ్వాలి, ఎలా సెకండ్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా అనమాట. ఎథిక్స్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి చాలా బాగా కావాల్సినవి అనమాట. ఇవన్నీ ట్రైన్ చేయడం మూలంగా ఏంటంటే ఆడపిల్లని ఇవాళ రోజున ఒక హోటల్ ఇండస్ట్రీయే కాకుండా అదర్ ఇండస్ట్రీస్ అనమాట. లైక్ మల్టీనేషనల్ కంపెనీస్, కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, క్రూజ్ లైన్స్ అంటే షిప్స్, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్, ఇలా అన్ని ఆర్గనైజేషన్స్ కూడా హోటల్ మేనేజ్మెంట్ చేసిన ఆడపిల్లల కోసం చూస్తున్నారండి. హోటల్ మేనేజ్మెంట్ చేసిన ఆడపిల్లలకి ఎంత డిమాండ్ ఉందంటే అండి, ఆర్గనైజేషన్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ దిస్ స్టూడెంట్స్ అనమాట. స్టూడెంట్ ఒక ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం కావాలని అడగక్కర్లేదు. వాళ్ళే వచ్చి ఒక ఆర్గనైజేషన్సే వచ్చి కాలేజ్కి వచ్చి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉంటే మాకు ప్లేస్మెంట్ మాకు కావాలండి అని చెప్పి తీసుకునే స్టేజ్ అనమాట. అది కూడా అదే పొజిషన్కి మగపిల్లవాడికి అయితే కనుక 20,000 వాళ్ళు ఆఫర్ చేస్తే, ఆడపిల్లకి అయితే కనుక 25,000 ప్లస్ ఆఫర్ చేస్తారు. అంటే శాలరీలో కూడా మంచి ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట ఆడపిల్లలకి. ఇది చాలా చాలా మంచి ప్రోగ్రామ్ అండి. అలాగే అవేర్నెస్ కూడా విపరీతంగా పెరిగింది ఆడపిల్లల్లో కూడా. ఈ ప్రోగ్రామ్ చేయడం మూలంగా మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, మంచి శాలరీస్ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళకు కూడా తెలిసింది. పేరెంట్స్ కూడా తెలుసుకుంటున్నారు. మంచి అవగాహన వచ్చింది ఆడపిల్లలకు కూడా. చాలా బాగా జాయిన్ అవుతున్నారండి ఆడపిల్లలు. రైట్. చిత్తూరు నుంచి మురళీకృష్ణ మాట్లాడుతున్నారు. మురళీకృష్ణ గారు, హలో. వర్ష గారు, వాణి గారు. సో అయితే ఏ కంపెనీల్లో విద్యార్థులు ఇంటర్న్షిప్ చేస్తున్నారు మీ విద్యార్థులు? అంటే ఇంటర్న్షిప్ అనేది ఇప్పుడు బీబీఏ వాళ్ళు జనరల్గా మార్కెట్ రీసెర్చ్ కంపెనీస్ లైక్ టైటన్ అని, తర్వాత మెట్రో ట్రైట్ వాళ్ళు మార్కెట్ రీసెర్చ్ కంపెనీస్లో, హెచ్ఆర్ఈటీ జీనియస్ అని, కాగ్నిస్ చాలా కంపెనీస్లో ఇంటర్న్షిప్స్ చేస్తారమ్మా. ఎంబీఏ బీటెక్ నుంచి వచ్చే వాళ్ళంటే ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎలక్ట్రికల్ కంపెనీస్ లైక్ యాంకర్, సర్వోమాక్స్ ఇలాంటి కంపెనీస్లో చేస్తారు. సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎస్ఏపీ కూడా వాళ్ళు సైమల్టేనియస్గా చేసుకుంటూ ఎస్ఏపీ ఇంటర్న్షిప్స్ చాలామంది బెంగళూరు, మెడ్రాస్ కూడా వెళ్ళి ఇంటర్న్షిప్స్ చేస్తూ ఉంటారు. అంటే మెకానికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని వాళ్ళు మెకానికల్ కంపెనీస్ లైక్ ఫోక్స్ వ్యాగన్ అలాగే ఇట్లాంటి షోరూమ్స్లో వాళ్ళు సేల్స్లో వెళ్తారనమాట. సో ఎప్పుడూ కూడా బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంటే ఇంటర్న్షిప్ అలా పెడతాం అన్నమాట. ఇంటర్న్షిప్స్ గురించి మనం మాట్లాడదాం. ఎక్కువసేపు లైన్లో ఉండేసరికి వాళ్ళు ఫోన్ కట్ అయిపోతుంది. మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు చిత్తూరు నుంచి. మోహన్ రెడ్డి గారు, హలో మేడం. నమస్తే అండి, మాట్లాడండి. హలో మేడం. చెప్పండి మా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఇప్పుడు వచ్చి మాది వచ్చి డిగ్రీ ఫైనలైజ్ చేస్తున్నాము. ఓకే. నెక్స్ట్ ఎంబీఏ చేసుకుందాం అనుకుంటున్నాము. దాంట్లో హోటల్ మేనేజ్మెంట్ బాగుంటుందా మ్యామ్? చాలా బాగుంటుందమ్మా. హోటల్ మేనేజ్మెంట్ మేము పెట్టాం కానీ చాలా అంటే బ్రహ్మాండంగా ఫస్ట్ 1 monthలోనే సీట్లు అయిపోతున్నాయి. ఎందుకంటే దానికి ఆపర్చునిటీస్ చాలా బాగుంది. డిగ్రీ తర్వాత పీజీ లెవెల్లో హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీకు 4 semesters ఉంటాయి. 3 semesters మీరు హోటల్ ఇండస్ట్రీ ప్లస్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ 2 కలిపి చదువుకుంటారు. ఫైనల్ సెమిస్టర్లో మిమ్మల్ని ట్రైనింగ్ బెంగళూరు, ఇప్పుడు లేటెస్ట్గా మా స్టూడెంట్స్ లీలా ప్యాలెస్లో, తర్వాత తాజ్ కోరమండల్లో, తర్వాత చోలా షారటన్ అన్ని ప్యాలెసెస్, ఫలక్నామా ప్యాలెస్ ఇలాంటి వాటిల్లో మేము 4th semester ట్రైనింగ్ పెడతాము. చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు డిగ్రీలో చేయలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది, ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఎంబీఏ హోటల్ అండ్ టూరిజం చేరారు.
ఫైనల్ సెమిస్టర్లో మిమ్మల్ని ఇంటర్నేషనల్ టూర్కి కూడా తీసుకెళ్తాం. మంచి కోర్సు, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్, ట్రైనింగ్, సర్టిఫికేషన్ ఈ మూడిటికి కూడా మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎంబీఏ హోటల్ అండ్ టూరిజం. రైట్. వైజాగ్ నుంచి సత్యవతి మాట్లాడుతున్నారు. సత్యవతి గారు, హలో. హలో ఎవరండి మాట్లాడేది? హలో మేడం. మీ పేరు చెప్పండి. సత్యవతి. హలో సత్యవతి గారు మాట్లాడండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. చెప్పమ్మా. అడగండి అమ్మా, మీ క్వశ్చన్ అడగండి. హలో సత్యవతి గారు వినపడుతుందా నా వాయిస్? మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ క్వశ్చన్ అడగండి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది మేడం ఇప్పుడు. ఓకే మేడం చెప్పమ్మా. మేడం అదే ఇంటర్ 1 వీక్ అయింది మేడం. ఇప్పుడు అదే ఏం చేయాలి అర్థం కాలేదు. అదే టీ దగ్గర చూసి ఫోన్ చేసాను మేడం. అదే అమ్మా, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆడపిల్లలకి హోటల్ మేనేజ్మెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వైజాగ్ ద్వారకా నగర్లో ఆశా మేడం ఉంటారు, మీరు వెళ్ళి అక్కడ కలవండి. హోటల్ మేనేజ్మెంట్ ఆడపిల్లలకి బ్రహ్మాండంగా ఉంది, 100% ప్లేస్మెంట్ ఉంది. మీకు మంచి అంటే గ్రూమింగ్ స్టాండర్డ్స్, తయారవడం దగ్గర నుంచి అన్నీ నేర్పిస్తాం. ఇంగ్లీష్, ఫ్రెంచ్, అట్లానే ట్రైనింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి వెళ్ళి ఆశా మేడంని కలిస్తే మీకు హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్తారు. లేదంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. అయితే వాణి గారు, ఫెసిలిటీస్ ఇక్కడున్న విద్యార్థులకు అయితే మనం ఫెసిలిటీస్ ఇవ్వక్కర్లేదు, మరి ఇతర జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? మాకు మోర్ దెన్ 70% అంతా బయట ఊర్ల నుంచే వస్తారంటే హైదరాబాద్, విశాఖపట్నం రెండిట్లో కూడా మా ఓన్ హాస్టల్స్ ఉన్నాయి. చక్కగా అంటే వీ టేక్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్. ప్లస్ క్లాస్ మెంటార్స్ ఉంటారు కాబట్టి ప్రతి 30 స్టూడెంట్స్, 25 to 30 స్టూడెంట్స్కి ఒక మెంటార్ ఉంటారు. వాళ్ళు ఎవ్రీ వీక్ స్టూడెంట్ అప్డేట్స్ పేరెంట్స్కి ఇస్తారు. గర్ల్స్కి అయితే కాలేజ్ ప్రెమిసెస్లోనే హాస్టల్ ఉంది. అంటే సెక్యూరిటీ, సేఫ్టీ వైజ్ పేరెంట్స్ అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అప్డేటెడ్గా ఉంటుంది. ఎవ్రీడే SMS సిస్టమ్ ఉంటుంది. అంటే వాళ్ళు రాకపోతే బై ఆఫ్టర్నూన్ SMS వెళ్తుంది. ఇట్ ఈస్ జస్ట్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ది పేరెంట్స్ అనమాట. చాలా ఊర్ల నుంచి వస్తారు, వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అని అన్నీ కూడా మేము చాలా దగ్గర ఉండి బాగానే జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే శ్రీకాంత్ గారు, సన్ ఇంటర్నేషనల్ చూస్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే విద్యార్థులకు మీరు ఏం చెప్తారు బ్రీఫ్గా? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఎవరికైనా ఉద్యోగం కావాలండి కోర్స్ కంప్లీట్ అవ్వగానే. అలాంటి ఉద్యోగ అవకాశాలు ఇప్పించే ప్రోగ్రామ్స్, కోర్సెస్ మనం రన్ చేస్తున్నాం ఒకటి. దాంతోపాటు 100% ప్లేస్మెంటే కాకుండా వాళ్ళకి ఆ ఫీల్డ్లో వాళ్ళు ఎంచుకునే కెరియర్ని, అంటే కెరియర్ని 30-35 సంవత్సరాల కెరియర్ని వాళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళకి మంచి శాలరీస్ కావాలి, మంచి ప్రమోషన్స్ కావాలి కాబట్టి వాళ్ళకి దానికి తగ్గట్టు ఆ ఇన్పుట్ ఇచ్చే కాలేజ్ ఏకైక కాలేజ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అనమాట. అది IIP ప్రోగ్రామ్ మూలంగా ఇంకా ఎక్కువ పెంపొందుతుంది. అది నాలెడ్జ్ బాగా పెరుగుతుంది అనమాట. సో ఐ ఫీల్ సన్ ఇంటర్నేషనల్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ అండి, గివింగ్ ప్లేస్మెంట్స్ అండ్ మంచి ఎడ్యుకేషన్ కూడా ఇస్తుంది. రైట్. మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ మీతో ఇలా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరియర్ ప్లస్.